అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమదార్చిత అని పుణ్యశ్రవణ కీర్తనురాలైన అమ్మ పులోమజ చేత అర్చింపబడినటువంటిది. పులోమజ అంటే పులోముడనే మహర్షి యొక్క కుమార్తె అయినటువంటి శచీదేవి. ఆ శచీదేవి అమ్మవారిని ఆరాధించారు. దాసీభూత సమస్త దేవవనితాం, సమస్త దేవవనితులు అమ్మవారిని ఆరాధన చేస్తారు. వారికి ఉన్నటువంటి శక్తులన్నీ అమ్మ ఇచ్చినటువంటివే. ప్రతి ముత్తైదువ తల్లిని పూజిస్తుంది. పతివ్రతాంగనాభిష్ట ఫలద అని అమ్మవారిని అన్నారు. పతివ్రతలు ఆరాధిస్తే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తారట. ఇది ఒక విశేషం. ఎప్పుడైనా సరే ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆరాధించితే అనుగ్రహిస్తుంది అమ్మ, అందులో సందేహం లేదు. మనం కష్టం కలిగిన వెంటనే వేదన పడతాం. వేదన కన్నా గొప్పది ప్రార్థన. వేదనతో సమయాన్ని వృధా చేసే కన్నా ప్రార్థనతో అమ్మవారి యొక్క శక్తిని అనుసంధానం చేసుకుంటే చాలు, ఎలాంటి వేదనైనా తొలగించగలదు. దానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి, ఇప్పటికీ ప్రత్యక్షంగా జరుగుతాయి, అందులో సందేహం లేదు. సత్యవంతుడికి అల్పాయువు అని తెలిసినప్పటికీ సావిత్రి వివాహం చేసుకున్నది. ఎందుకంటే ధర్మం. తన మనస్సు అతన్ని వరుడుగా వరించింది కనుక ఆ మనస్సు ఇచ్చే నిర్ణయానికి కట్టుబడి సత్యవంతుడిని వివాహం చేసుకుంది సావిత్రి. అయినప్పటికీ కూడా తన తపస్సు మీద తనకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో అమ్మవారిని ఆరాధన చేసింది, ఉపాసించింది. స్వతహాగా గాయత్రీ మంత్ర జప ఫలంగా ఉద్భవించింది ఆ సావిత్రీదేవి. అందువల్లనే అమ్మవారి లక్షణం ఆ తల్లిలో ఉంది గనుకనే అంత పాతివ్రత్య ధర్మం ఉంది. పాతివ్రత్యం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎవరి యందు ఉంటుందో వారికే పాతివ్రత్యం ఉంటుంది. లేని వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం లేనటువంటి రాక్షస బుద్ధులకే పాతివ్రత్యం పట్ల తప్పుడు అవగాహనలు ఉంటాయి. ఇక్కడ సావిత్రి గాయత్రీదేవి యొక్క అనుగ్రహం చేత జన్మించిన అమ్మాయి గనుకనే ఆమెకు ఆ పాతివ్రత్య ధర్మంతో సత్యవంతుణ్ణి భర్తగా స్వీకరించి తన తపస్సు మీద నమ్మకంతో బ్రహ్మరాతనే మార్చగలను అని అనుకున్నది. దేని మీద నమ్మకం? తపస్సు మీద నమ్మకం. తపస్సు మీద నమ్మకం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీద నమ్మకం. అందువల్లనే సావిత్రీదేవి జగదంబికని ఆరాధన చేసి ఆ అమ్మ అనుగ్రహంతో తలరాతనే మార్చగలిగి భర్త ప్రాణాలనే తీసుకురాగలిగింది. ఇది విశేషం అన్నమాట. అలాగే ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి కూడా ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తన భర్తని తిరిగి తెచ్చుకుందిట. దీనికి సంబంధించి దేవీ భాగవతంలో ప్రస్తావన ఉంది. ఇత్యుక్త్వా సా తదా తేన శక్రపత్ని సుమానస జగ్రాహ మంత్రం విధివత్ గురో దేవ్యా సుసాధనం విద్యాం ప్రాప్య గురోర్దేవదేవి త్రిపుర సుందరీం సమ్యగారాధయామాస బలి పుష్పార్చనై శుభై అని చెప్పబడుతూ, ఒకప్పుడు ఇంద్రుడు లోకరక్షణార్థం వృత్రాసురుణ్ణి సంహరించాడు. ఎప్పుడైనా సరే రాజు కానీ పాలకుడు కానీ లోకరక్షణ కోసం ఒక పని చేస్తాడు. ఆ పనిలో హింస ఉంటుంది, తప్పదు లోకరక్షణ కోసం. అయితే ఆ లోకరక్షణ కోసం హింస చేయకపోతే పాపం, హింస చేస్తే ఆ హింస చేసిన ఫలం అనుభవించక తప్పదు. అప్పుడు ఏమనుకుంటాడంటే లోకరక్షణ ప్రధానమైన కర్తవ్యం గనక దానికోసం చేసిన హింస వల్ల వచ్చే పాపం భరించడానికి సిద్ధపడతాడు. అలాగ మహాత్ములు త్యాగపూర్వకంగా లోకరక్షణ కోసం ఉద్యమిస్తారు. అందుకే రాజు పాలకుడు ఎంతో కొంత పాపం తెచ్చుకుంటారట. ఎందుకంటే హింస చెయ్యక తప్పదు వాళ్ళకి. ఆ చేసిన హింసాఫలం ఎలాగోలాగా అనుభవించక తప్పదు. దాన్ని విముక్తి చేసుకోవాలి, అందుకోసం వేరే మార్గం ఉంటుంది. అంటే ఒక ధర్మం కోసం చేసేటువంటి హింసకి దానికి నివృత్తి ఉంది అన్నమాట. అంతేగాని స్వార్థం కోసం చేసే హింస ఉందే అది మహాపాపం, అది దానికి నివృత్తి కూడా లేదు. ఇది స్వార్థం కోసం చేసిన హింస కాదు. అందుకే వృత్రాసురుణ్ణి చంపిన తర్వాత బ్రహ్మహత్య వచ్చింది ఇంద్రునికి. అప్పుడు ఆ బ్రహ్మహత్య నుంచి తప్పించుకోవడానికి ఒక తామర తూడులో దాక్కున్నట్టు ఆయన కనబడకుండా ఒక అజ్ఞాతవాసం అయ్యింది. ఆ సమయంలో స్వర్గంలో ఇంద్రుడు లేడు, పాలకుడు లేడు. అప్పుడు ముల్లోకాలు నడిచేదెలా అది ఆలోచించి నహుషుడు అనేటువంటి 100 తపస్సులు చేసిన లేదా 100 యజ్ఞాలు చేసిన చక్రవర్తిని తీసుకొచ్చి ఇంద్ర పదవిలో పెట్టారు. ఆ సమయంలో ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి మహాపతివ్రత, ఆవిడ వేదనాభరితురాలై తిరిగి తన భర్తను ఎలా తెచ్చుకోవాలి అనే వేదనతో ఉన్నప్పుడు
బృహస్పతి దేవగురువు ఆమె వద్దకు వచ్చారు. అప్పుడు ఆ గురువు పాదాలకు నమస్కరించి, అయ్యా, నా భర్త నాకు తిరిగి లభించడానికి మార్గాన్ని ఉపదేశించమని శచీదేవి అడిగింది. అప్పుడు బృహస్పతి గురువై శ్రీ విద్యను ఉపదేశించాట శచీదేవికి. అమ్మవారిని ఉపాసించేటువంటి విద్యను ఉపదేశించాడు. అప్పుడు ఆ శచీదేవి అమ్మవారిని ఆరాధన చేసి బలిపుష్పార్చనై శుభై, పూజలతో అమ్మవారిని మెప్పించి దేవీ త్రిపుర సుందరి అన్నారు. త్రిపుర సుందరి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆ ఇంద్రుని యొక్క పాపం కూడా పోగొట్టి తనని వద్దకు తెచ్చుకుని ఆ భర్తృభాగ్యాన్ని మళ్ళీ పొందింది అని చెప్పారు. అంటే అమ్మ యొక్క అనుగ్రహం ఎటువంటిది అంటే ఆమె భర్త యొక్క పాపాన్ని కూడా పోగొట్టింది. అది విశేషం అన్నమాట. అలా పోగొట్టి తిరిగి ఇంద్రునితో సాంగత్యాన్ని శచీదేవికి ప్రసాదించింది. ఈ విధంగా పులోమజార్చిత అనే నామం ద్వారా అమ్మ యొక్క లీల, అమ్మ యొక్క అనుగ్రహం ప్రకటింపబడుతుంది. ఇందులో ఇంద్రుని యొక్క భార్యే ఆశ్రయించింది అని చెప్పడం ద్వారా మనకు గొప్ప మార్గం చూపిస్తున్నారు. అంతేకాకుండా అమ్మ అభయాన్ని ఎంత గొప్పగా ఉంటుందో వివరిస్తున్నారు ఇక్కడ. అమ్మ అభయ స్వరూపం ఎంత దివ్యమైనదో ఇందులో మనకి స్పష్టంగా కనబడుతుంది. అలాంటి ఆ దివ్యమైనటువంటి అమ్మ చరణాలని ఆశ్రయిస్తే లభించే సుఖం బంధమోచని అని తర్వాత పులోమజార్చిత, బంధమోచని, బంధురాలక అని నామములు. బంధమోచని అంటే బంధముల నుంచి తొలగించునది. మోచకత్వము అంటే విముక్తి కలిగించుట అని అర్థం అన్నమాట. బంధమోచనము అంటే బంధము నుంచి తొలగించేది తల్లి అని అర్థం. బంధాలు అనేక రకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బంధం ఉంటుంది. ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం అప్పుడు మనకు బంధమే. ఆ కష్టం తొలగడం అంటే బంధం తొలగడమే. అలాంటి బంధం తొలగించాలన్నా అమ్మవారే అనుగ్రహించాలి. అలాగే కారాగారాది బంధనాల నుంచి కూడా తొలగించే శక్తి అమ్మవారికి ఉన్నది. ఒక్కొక్కసారి బద్ధులైపోయినటువంటి జీవుల్ని రక్షిస్తుంది. అసలు బంధనం అంటే ఏమిటి అంటే అజ్ఞానం అనే సంసార బంధనం, కర్మ బంధనం ఏదుందో అది అసలైన బంధనం. ఆ బంధనం నుంచి తొలగించేటువంటి బ్రహ్మ విద్య అమ్మవారి యొక్క స్వరూపం గనక బంధమోచని అంటే మోక్షప్రదాయిని అని అర్థం అన్నమాట. కొందరికి అసలు పాపం బంధంలో ఉన్నామనే తెలియదు. ఎందుకంటే అంతటి అజ్ఞానం అనమాట. ముందు మన అజ్ఞానంలో ఉన్నామని తెలిస్తే సగం జ్ఞానం వచ్చినట్లే అని అనేక మార్లు మనం చెప్పుకున్నాం. పశుపాశ విమోచని నామం మొదలైన నామాలకు అర్థం చెప్పుకున్నప్పుడు. ఇప్పుడు బంధమోచని కూడా అజ్ఞాన బంధం నుంచి, సంసార బంధం నుంచి మోక్షాన్ని కలిగించేటువంటి తల్లి అన్నమాట. అంటే అవిద్యానాశిని, అజ్ఞాననాశిని, జ్ఞానప్రదాయిని, మోక్షప్రదాయిని అయినటువంటి జగదంబిక. కారాగారముల్లో ఉన్న వారికి కూడా విమోచనం కలిగించే శక్తి అమ్మవారికి ఉన్నది అని. ఎటువంటి బంధనం ఏర్పడ్డా, ఇంకా బంధనం అనే శబ్దానికి మరొక అర్థం ఏమిటి అంటే అభివృద్ధికి ఆటంకం కలిగించేదానికి బంధము అని పేరు. అడ్డు అన్నమాట. అది మనల్ని వెళ్ళనివ్వదు. ఈ బంధమోచనైన జగదంబని ఆశ్రయిస్తే ఆటంకాలన్నీ తొలగించుతారు. అందుకే బంధమోచని అని. అనిరుద్ధుణ్ణి బాణాసురుడు బంధిస్తాడు. ఈ విషయం మనకి మహాభారతంలో, భాగవతంలో కూడా వస్తుంది. మహాభారత హరివంశంలో ఈ విషయం చాలా ప్రస్తావించబడుతుంది. అనిరుద్ధుణ్ణి బాణాసురుడు బంధించినప్పుడు ఆ అనిరుద్ధుడు తన తాతగారైన కృష్ణ పరమాత్మను తలంచుకుంటాడు, ఆయన వచ్చి రక్షించాలి. కానీ ఈ లోపల ఆ బాణాసురుడు నాగపాశాలతో బంధిస్తాడు. నాగపాశం అంటే దుర్భరమైనవి అవి. వాటి నుంచి విముక్తి కోసం ఏం చేయాలా అన్నప్పుడు నారద మహర్షి వచ్చి అనిరుద్ధునికి అమ్మవారి యొక్క నామాలు చెప్పి, ఈ నామాలు తలంచుకుంటూ ఉండు, ఆ దుర్గాదేవే ఎటువంటి బంధనాన్నైనా తొలగించగలదు. అస్త్రబంధనం, శస్త్రబంధనం, పాపబంధనం, శాపబంధనం, మంత్రబంధనం, ఇన్ని బంధనాలు ఉన్నాయి. ఈ బంధనాలన్నింటినీ తొలగించగలిగే శక్తి ఆ బంధమోచని అయిన దుర్గాంబికకు మాత్రమే ఉంది గనక ఆ తల్లి నామాలు తలుచుకో చాలు అని నారదుడు గురువై చెప్పి వెళతాడు. అప్పుడు అనిరుద్ధుడు ఆ తల్లి నామాలు తలంచుకుని ఏభిర్నామభిరన్యైశ్చ కీర్తితా హ్యసి శాంకరీ త్వత్ప్రసాదాదవిఘ్నేన క్షిప్రం ముచ్యేయ బంధనాత్ అపేక్షస్వ విశాలాక్షి పాదౌ తే శరణం వ్రజే సర్వేషామేవ బంధానాం మోక్షణం కర్తుమర్హసి అని స్తోత్రిస్తాడు అనిరుద్ధుడు. అమ్మా, ఈ నామాలతో నిన్ను కీర్తిస్తున్నాను. ఆర్య, దుర్గా, వేదగర్భ, అంబిక ఇలాంటి అమ్మ నామాలున్నాయి. ఈ నామాలతో నిన్ను కీర్తిస్తున్నాను తల్లి. ఏ ఒక్క నామాన్ని తలుచుకుంటే చాలు, మనం ధన్యులమైపోతాం. అలాంటి దివ్యమైన నామాలతో నిన్ను కీర్తన చేశాను. నీ యొక్క ప్రసాదము చేత అనగా అనుగ్రహము చేత విఘ్నాల నుంచి తొలగించబడి క్షిప్రముచ్చేయ వెంటనే బంధనం నుంచి విముక్తి కలుగుతుంది తల్లి. ఇప్పుడు నీ పాదాలను ఆశ్రయించాను. పాదవుతే శరణం వ్రజే,
నీ పాదాలే శరణని, నీ పాదాలే దిక్కని పట్టుకుని నీ నామస్మరణ చేస్తున్నాను తల్లి, నన్ను అనుగ్రహించు అని ఎప్పుడైతే ఆయన కీర్తన చేశాడో వెంటనే అమ్మవారు అనుగ్రహించారట. ఏవం స్తుత తదా దేవి దుర్గా దుర్గపరాక్రమ బద్ధం బాణపురే వీరం అనిరుద్ధం వ్యమోచయ అని మహాభారత హరివంశంలో చెప్పబడేటువంటి విశేషం ఇది. ఎప్పుడైతే అనిరుద్ధుడు ఈ విధంగా స్తోత్రం చేశాడో వెంటనే దుర్గ పరాక్రమ, దుర్గ అమోఘమైన పరాక్రమం కలిగినటువంటి అమ్మవారు వచ్చి అనిరుద్ధుడి యొక్క ఆ పాశబంధనాన్ని తొలగించారట. నీకేం పర్వాలేదు నాయన, ఈ బంధనం తొలగించాను, ఇంకా నా అనుజుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు వచ్చి ఆ బాణాసురుడిని నశింపజేసి మీకు ఉషా అనిరుద్ధులకు వివాహం చేయిస్తాడు అని అభయం చెప్తుంది అమ్మవారు. ఈ విధంగా అనిరుద్ధుడి బంధనాన్ని తొలగించిన తల్లి ఈ బంధమోచినీదేవి. ఇలాంటి ఉదాహరణలు అనేకం మనకి పురాణాల్లో కనబడుతూ ఉంటాయి. ఇంతేకాక దేవి భాగవతంలో బంధమోచని అయినటువంటి అమ్మ శక్తిని చెప్తూ ఏకావళి నామిక రాజకన్య కాలకేతునా దానవేన బద్ధ యశోవత్య తత్సఖ్యా స్వోపాసిత భగవతి మంత్రబలాన్మోచిత అని చెప్పారు. ఏకావళి అనే ఒక రాజకన్య కాలకేతువు అనేటువంటి ఒక రాక్షసుడి చేత బంధింపబడిందిట. ఎక్కడ బంధింపబడిందో ఎలా ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఏకావళి యొక్క చెలికత్తె యశోవతి అనేటువంటి ఆమె అమ్మవారిని ఉపాసన చేసిందట. ఆ అమ్మ నామాన్ని ఉపాసన చేసిన దానికి ఫలంగా ఆ ఏకావళి యొక్క బంధనం తొలగింది అన్నమాట. అంటే ఒకరెవరైనా దుఃఖంతో కానీ రోగంతో కానీ దేనితోనైనా బంధితులైతే వాళ్ళ కోసం ఏమీ చేసుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళకి బంధనం తొలగాలి అని చెప్పి మనం ఉపాసన చేసినప్పటికీ కూడా అమ్మవారు అనుగ్రహించి వారి బంధనాన్ని తొలగిస్తుంది. దీనికి అనేక ఉదాహరణలు. మృత్యుబంధనం కూడా తొలగించింది అమ్మవారు. దానికి సావిత్రి సత్యవంతుల కథ ఉదాహరణ. అలాగే పులోమజార్చిత అంటే బ్రహ్మహత్యా పాపబంధనం నుంచి ఇంద్రుని విమోచనం చేయించింది ఆ తల్లే శచీదేవి యొక్క తపస్సు వల్ల. ఈ పులోమజార్చిత బంధమోచని అనే రెండు నామాలు కూడా ఈ బంధమోచక శక్తిని తెలియజేస్తున్న నామములు. ఈ నామముని స్మరిస్తే చాలు ఎంత అభయం మనకు వస్తుంది. ఈ నామం అనడం వల్ల అమ్మవారి యొక్క అభయం ఎలా లభిస్తుందంటే బంధమోచక రూపంలో లభిస్తోందనమాట. ఎటువంటి బంధనాన్నైనా తొలగించగలిగే శక్తిగా అమ్మ సాక్షాత్కరిస్తున్నది. ఈ విధంగా బంధమోచనేటువంటి జగదంబిక బంధురాలక అని తర్వాతి నామంలో చెప్పారు. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఆ నామాలు ఎంత చక్కగా కూర్చుతున్నారంటే అమ్మ మహిమని అమ్మ గుణాలని చెప్తూ వస్తూ ఉన్నారు. ఈ గుణము మహిమ చెప్తున్నప్పుడు అమ్మవారి యొక్క చరిత్ర మన కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. ఈ మహిమాతత్వము చెప్పుకుంటూ వెళ్ళడమే కాక భక్తుడు ఏం కోరుకుంటాడంటే ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క ధ్యానం వదలకుండా ఉండాలి అని కోరుకుంటాడు. అందుకే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మాటిమాటికి స్ఫురణలోకి తెస్తూ ఉంటారు వసిన్యాది వాగ్దేవతలు. మాట చెప్తూ మధ్యలో అమ్మవారి యొక్క రూపానికి సంబంధించిన విశేషం వేస్తారు. ఎందుకు ఆ విశేషం వేస్తారంటే ఆ దివ్యమంగళ విగ్రహం మన హృదయంలోంచి చెరిగిపోకూడదు. ఆ మహిమ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే కాక ధ్యానంలో అమ్మ రూపం నిలిచిపోవాలి. అందుకే ఆ దివ్య సౌందర్య లహరి అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం మాటిమాటికి స్ఫురణలోకి తెస్తూ ఉంటారు. అందుకే బంధమోచని అయినటువంటి ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహము బంధురాలక అనే నామంలో చెప్తున్నారు. బంధురాలక అంటే అమ్మవారి యొక్క కురులని వర్ణిస్తున్నారు. ఈ కురులు బంధురము అంటే నిండుగా కలిగినటువంటి కురులు కలది అని. అలకలు అంటే ముంగురులు అని కూడా అర్థం. ఆ ముంగురులు సమగ్రంగా ఉన్నాయట. చక్కటి కురులు ఉన్నప్పుడే ముంగురులు ఉంటాయి. మంచి కేశ సంపద ఉన్నప్పుడు ముంగురులు ఉంటాయి. ఆ ముంగురులు చాలా అందంగా ఉన్నాయట. అలాంటి అందమైన ముంగురులు కల తల్లి అని బంధురాలక అని అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానంలో చూపిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. ఆ దివ్యమంగళ స్వరూపిణి అయిన జగదంబికకు నమస్కారము. పులోమజార్చిత, బంధమోచని, బంధురాలక. ఇందులో బంధురాలక అనే నామం గురించి చెప్పుకుంటున్నాం. సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఉత్తమమైన స్త్రీ యొక్క కురులు నిండుగా ఉంటాయని, ఒత్తుగా ఉంటాయని వర్ణిస్తారు. ఇది సాముద్రిక శాస్త్ర ప్రకారంగా సలక్షణము సులక్షణము. అదేవిధంగా జగదంబిక సమగ్ర సౌందర్య రసాధి దేవత గనక బంధురాలక చక్కని ఒత్తైన కురులు కలది. నిండుగా కురులున్నప్పుడే చక్కని ముంగురులు కూడా ఉంటాయి. కనుక ఆ నిండుదనం అనేది ముంగురుల్లో కూడా కనబడుతోందనమాట. అందుకు బంధురాలక అని వర్ణించారు. అయితే పాఠాంతరాల్లో బర్బరాలక అనే శబ్దం కూడా కనబడుతుంది. బంధమోచని బర్బరాలక అని. ఇది కూడా గ్రహించవచ్చు.
అంతేకాకుండా స్తోత్ర వర్ణనల్లో కూడా ఆనీల స్నిగ్ధ బర్బర కచానాం అని అమ్మవారిని వర్ణించడం కనబడుతూ ఉంటుంది. ఆనీల స్నిగ్ధ, ఆనీల అంటే చక్కని నలుపుతో కూడుకున్నటువంటి నిండుగా ఉన్నటువంటి బర్బర కచానాం అని వర్ణించారు. బర్బరము అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే కుటిలములైనటువంటి అని అర్థం అన్నమాట. కుటిలములు అంటే వంకలు తిరిగినటువంటి అని. ముంగురులు వంకలు తిరిగి ఉండడం అనేటువంటిది సౌందర్యానికి చిహ్నం. ఆ విధంగా కుటిలములుగా ప్రకాశిస్తున్నటువంటి అలకలు కలది, ముంగురులు కలది అని. ఈ ముంగురుల శోభ దివ్యమంగళ విగ్రహంలో కనబడుతూ ఉంటుంది. అందుకే రామచంద్రమూర్తిని వర్ణిస్తూ త్యాగరాజస్వామి కూడా అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో ముని కనుసైగ తెలిసి శివధనువును విరిచే సమయమున త్యాగరాజనుతిని మోమున రంజిల్లు అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో. ఆ రామచంద్రమూర్తి నుదుటి మీద ఆ ముంగురులు కదలాడుతున్నాయట. అవి చూసి విశ్వామిత్రుడు చాలా ఆనందించేట, ఆ సొగసు చూసి. అంటే అలా ముంగురులు కదలాడడంలో ఒక సౌందర్యం ఉందన్నమాట. ఆ సౌందర్యం చూసి విశ్వామిత్రుడు సంతోషించాడు. ఏ సమయంలో? ఆ ధనుర్భంగం విరిచే సమయంలో రామచంద్రమూర్తి నుదుటి మీద కదలాడుతున్న ముంగురులు అని. ఇది సౌందర్య చిహ్నములుగా త్యాగరాజు వర్ణించినట్లుగానే సౌందర్య లహరీ స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క నుదుటిపై కూడా ఆ బర్బరాలకములు కదలాడుతున్నాయి అని వర్ణిస్తున్నారు. అటు తర్వాత విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసూహు అనే వర్ణన కనబడుతుంది నామాలలో. విమర్శ రూపిణి అని ప్రధానంగా ఇక్కడంతా కూడా చెప్పబడుతున్నది విమర్శ రూపిణి విద్య అయినటువంటి మంత్రస్వరూపం వివరించబడుతోందని ముందే చెప్పుకున్నాం మనం. ఆ మంత్రానికి ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ విమర్శ రూపిణి నామని చెప్తున్నారు. ఈ విమర్శ అనేటువంటిది శ్రీ విద్యలో మంత్రశాస్త్రంలో కనబడేటువంటి శబ్దం. లోకంలో కూడా విమర్శ అనే మాట మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక కావ్యానికి మంచి విమర్శించాడని. సాధారణంగా ఎవరైనా తిడితే విమర్శిస్తున్నాడు అంటారు. అయితే తిట్టడం విమర్శ ఎప్పుడూ కాదు. విమర్శ అంటే విస్తృతంగా చెప్పేదానికి విమర్శ అని సాహిత్య పరిభాషలో కూడా అర్థం. కప్పి చెప్తే కవిత్వం, విప్పి చెప్తే విమర్శ అని సాహితీవేత్తలు కొందరు చెప్పారు. కవిత్వం లోపల ఏమి దాగుందో దాన్ని బయట పెడితే విమర్శ అని అంటారు. ఇది సాహిత్య పరిభాషలో చెప్పేది. అలాగే ఇక్కడ కూడా మంత్రశాస్త్ర పరిభాషలో విమర్శ అనేది ఇంచుమించు అదే అర్థంతో చెప్పబడుతుంది. విస్తృతపరచుట అనే అర్థంలోనే గ్రహించాలి. ఈ విమర్శ ఎటువంటిది అంటే పరబ్రహ్మ పరమేశ్వరుడు ప్రకాశ స్వరూపుడు అని, ఆ పరబ్రహ్మ యొక్క శక్తి అయిన పరమేశ్వరి విమర్శ స్వరూపిణి అని వర్ణించింది శాస్త్రం. అంటే ప్రకాశము పరమేశ్వరుడు, విమర్శము అమ్మ అన్నమాట. అమ్మ అయ్యలు అంటే విమర్శ ప్రకాశములు అని అర్థం. ఈ ప్రకాశం అంటే ఏమిటి, విమర్శ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ప్రకాశము అనేది ఒక జ్యోతి అని భావన చేస్తే ఆ జ్యోతి నుంచి వచ్చే వెలుగంతా కూడా విమర్శ అన్నమాట. జ్యోతి వెలుగు ఎలాగ అవిభాజ్యములో ప్రకాశము విమర్శ కూడా అలా అవిభాజ్యములు. పరమేశ్వరుడు ప్రకాశ స్వరూపుడై ఉంటే ఆయన యొక్క శక్తి విమర్శ స్వరూపంగా ఉందిట. ఆయన కదలకుండా ఒకచోటు ఉన్నాడు. ఆయన శక్తి వ్యాపించి విశ్వమంతా ఏర్పరిచిందనమాట. ఆయన యొక్క శక్తే వ్యాపించింది. జ్యోతి నుండి వెలుగు బయటకు వచ్చి ఎలా వ్యాపించిందో అదేవిధంగా. కనుక ఆ పరమేశ్వరుడిలో వికసనము విమర్శ అని. వికసనము అంటే వికసించుట, వ్యాప్తి చెందుట అని కూడా అర్థం. ఆ పరబ్రహ్మ బిందువులో ప్రథమ వికసనం వచ్చిందనమాట. ప్రథమ వికసనం అంటే స్పందన వల్ల కలిగిన ఒక విశేషం అన్నమాట. పరబ్రహ్మలో స్పందన వచ్చింది. ఆ స్పందన ఏమిటి? ఏకోహం బహుశ్యాం అని. ఒక్క నేనే ఎన్నో అవుతాను అనుకున్నాడు పరబ్రహ్మ. ఆ అనుకున్నప్పుడు ఆయన నుంచి వికసనం ప్రారంభమైంది. ఆ వికసించడమే విమర్శ అన్నమాట. ప్రథమంగా వికసనం వచ్చింది. అక్కడి నుంచి క్రమంగా ఈ విశ్వమంతా ఏర్పడిందనమాట. కనుక ఈ విశ్వ నిర్మాణానికి హేతువైనటువంటి శక్తి విమర్శ శక్తి అయితే ఆ విమర్శ శక్తి స్వామి స్పందనగా బయటపడింది. కనుక పరబ్రహ్మ యొక్క స్పందనము వికసనము ఏదైతే ఉందో అది విమర్శ అని చెప్పబడుతుందన్నమాట. ఆ స్పందన శక్తి వికసన శక్తి అమ్మవారే. కనుక అమ్మవారిని విమర్శ రూపిణి అని అంటున్నారు. ఇంకొక అర్థంలో విమర్శ అంటే ఆత్మానాత్మ వివేకము అని కూడా. వివేచన చేయడం, ఒక విషయం దాని పరమార్థం ఏమిటి, దానిలో అంతరార్థం ఏమిటి, ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయం గురించి అవగాహన బాగా ఏర్పడుతుంది. అలాగా ఒక అవగాహన ఏర్పరచడానికి ఏ వివేకం అవసరమో, ఏ వివేచన అవసరమో ఆ వివేకాన్ని, వివేచనని విమర్శ అంటారు. ఆ వివేకమే అమ్మవారి యొక్క స్వరూపం అన్నమాట. ఆ వివేకమే లేనప్పుడు విషయం మనకు అంతుపట్టదు.
కనుక విషయాన్ని పూర్ణంగా అర్థమయ్యేలా చేసే వివేకానికి విమర్శము అంటారు. అటువంటి విమర్శ స్వరూపిణి అమ్మ అని. సృష్టిలో మనం వివేకంతో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ గ్రహించాలి. అవే అవస్థాత్రయ వివేకము, పంచకోశ వివేకము, పంచభూత వివేకము, సప్తధాతు వివేకము, సప్తలోక వివేకము, షట్చక్ర వివేకము. అంతేకాక నిత్యానిత్య వస్తు వివేకము అని కూడా ఉపనిషత్తులో చెప్పారు. ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలుసుకునే వివేకం ఒకటి కావాలట. సాధారణంగా ఈ వివేకాన్ని మనం పనిచేయనివ్వం. అనిత్యాలనే నిత్యాలనుకుని తిరుగుతూ ఉంటాం. నిత్యమేది అనిత్యమేది అని తెలుసుకోవడం, అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, ఆ అవస్థల్లో ఉండేటువంటి విషయములు, వీటి గురించిన పరిజ్ఞానం, ఇలా ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచన చేస్తూ వెళితే ఈ ఆలోచన చాలా విస్తృతంగా సాగుతుంది. ఆ విస్తృతంగా సాగిన ఆలోచనే వివేకము అన్నమాట. ఆ వివేకమే విమర్శ రూపిణి అంటే. కనుక మన లోపలి చైతన్యం వివేకంగా పనిచేయడం మొదలు పెడితే అదే విమర్శ రూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం అవుతుంది. కనుక అమ్మవారు విమర్శ రూపిణిగా మనల్ని అనుగ్రహించారు. విమర్శ రూపిణిగా అనుగ్రహించాలంటే మనలో వివేక శక్తిని పెంచాలి అని. అమ్మ వివేక శక్తిగా మనకు గోచరిస్తే మనకు పరమార్థం లభిస్తుంది. కనుక విమర్శ రూపిణి అని అమ్మవారిని నమస్కరిస్తే మనలో వివేక శక్తిని ఉద్దీపనం చేస్తుంది అమ్మవారు. కనుక జ్ఞానమూలకమైనటువంటి ఏ పరాశక్తి స్వరూపముందో అది విమర్శ రూపిణి అని చెప్పబడుతున్నదన్నమాట. కనుక ఈ విమర్శ రూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం లేకపోతే జ్ఞానము రాదు అని తెలుసుకోవాలి. ఈ విమర్శ రూపిణి అనే మాట గురించి శాస్త్రాల్లో చెప్తున్న విషయాల్ని పరిశీలిస్తే స్వాభావకి స్ఫురత్త విమర్శ రూపాస్య విద్యతే శక్తి సైవ చరాచరమఖిలం జనయతి జగదేతదపి చ సంహరతి అని వర్ణించారు. ఈ విమర్శ శక్తి అనే ఏదైతే ఉందో అదే పరాశక్తి అంటే అర్థం. ఇది ఎక్కడిది? ఆ పరమేశ్వరుని యొక్క అస్య విద్యతే శక్తి అన్నారు. అస్య అంటే ఆ పరబ్రహ్మ యందు విద్యతే ప్రకాశించేటువంటి శక్తే, లేదా ఆయన యందు వికసించే శక్తి విమర్శ అన్నారు. ఇది ఎలా ఉన్నది? స్వాభావికి స్ఫురత్త అని. స్వాభావికి పరమేశ్వరుడిలో వచ్చిన స్పందన ఎక్కడి నుంచో బయట నుంచి రాలే, ఆయనలోనే కలిగింది. కనుక ఆయన యొక్క శక్తి బయట నుంచి తెచ్చిపెట్టుకున్న శక్తి కాదు, ఆయన నుంచి వెలికి వచ్చినటువంటి శక్తి. గనక శివస్య సహజా ధ్రువ అయినటువంటి శక్తి ఆయన యొక్క స్వాభావికీ శక్తి అన్నారు. ఉపనిషత్తు కూడా ఈ విషయమే మనకి పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ అని చెప్తున్నది. స్వాభావికమైనటువంటిది, స్వభావ సిద్ధంగా వచ్చినది. స్ఫురత్త ఆయనలో తనంత తానుగా స్ఫురించినటువంటిది అని. కనుక స్వాభావికంగా స్వతసిద్ధంగా స్ఫురించినటువంటి కంపన శక్తి ఏదైతే ఉందో, స్పందన శక్తి, అదే వైబ్రేషన్ అంటే. ఈ స్పందన శక్తిని విమర్శ అని అన్నారు. అదే శైవ చరాచరమఖిలం జనయతి జగదేతదపిచ సంహరతి. ఆ కంపన శక్తి, ఆ స్పందన శక్తే ఈ సకల సృష్టిని నిర్వహించి తిరిగి దీన్ని లయం చేస్తున్నది అని చెప్పారు. అంటే ఆ ప్రథమ బిందువైనటువంటి ఆ పరమేశ్వరుని స్పందన నుంచి బయటపడినటువంటి ఆ విమర్శ శక్తి ఈ సృష్టి స్థితులన్నీ చేస్తూ తిరిగి ఈ సృష్టి స్థితులన్నింటినీ కూడా ఆయనలో లీనం చేస్తున్నది అని. ఆ విధంగా సృష్టిని, స్థితిని, లయానికి కారణమైనటువంటి శక్తి ఏదో అది విమర్శ రూపిణి శక్తి అని చెప్తున్నారు. ఇది గొప్ప దార్శనిక సిద్ధాంతం, అలాగే తాత్విక సిద్ధాంతం. భారతీయ దర్శన శాస్త్రాలు అంటే సృష్టికి సంబంధించిన విచారమే దర్శన శాస్త్రం అంటే. ఈ సృష్టి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా జరుగుతుంది అనే విచారణ అనేది చాలా విశేషం. దాన్నే విమర్శ అనవచ్చు. ఆ విచారణ మన భారతదేశంలో జరిగినంత ఎక్కడా జరగలేదు. అందుకే ఇక్కడ అన్ని రకాల దర్శన శాస్త్రాలు ఉత్పన్నమయ్యాయి. అంటే సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలని శోధించడానికి, సాధించడానికి జరిగిన విమర్శలు అన్నమాట. అలా పుట్టినటువంటివే కాశ్మీర శైవ సిద్ధాంతం అని చెప్తూ ఒక శైవ సిద్ధాంతం ఉంది. కాశ్మీర దేశంలో చాలా ప్రసిద్ధి ఇది. ఈ శైవ సిద్ధాంతంలో ఈ ప్రకాశ విమర్శ స్వరూపం గురించి చెప్తారు. ఈ ప్రకాశ విమర్శ స్వరూపాన్ని చెప్తూ శివసూత్రములు, స్పందన కారికలు, అలాగే విజ్ఞాన భైరవ తంత్రం మొదలైన గ్రంథములు ఈ శైవ సిద్ధాంతంలో చాలా ప్రధానంగా చెప్పబడుతుంది. దీన్నే ప్రత్యభిజ్ఞా సిద్ధాంతమని, స్పంద శాస్త్రమని, త్రిక శైవమని 3 విధాలుగా చెప్తారు. ఇందులో ఈ స్పంద శాస్త్రము అనడంలోనే ఆ స్పందన అనేది చెప్పబడుతుంది మనకి. అదే విమర్శ రూపిణి అన్నప్పుడు కూడా పరమేశ్వరుని యొక్క స్పందనమే విమర్శము అని. పరమేశ్వరుడు ప్రకాశ స్వరూపుడైతే ఆయన యొక్క స్పందన వల్ల ఉద్భవించినటువంటి వికసనాత్మక శక్తే విమర్శనము
అని చెప్తున్నారు. ఈ ప్రకాశ విమర్శ స్వరూపములే శివశక్తులుగా వర్ణించబడుతున్నాయి. ఈ శివశక్తులే వాగర్థములు అని కూడా వర్ణించారు. కాళిదాసు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని వర్ణించినది కూడా ఈ ప్రకాశ విమర్శ స్వరూపాలనే వాక్కు అర్థము అని చెప్పారు. ఈ వాక్కు అర్థం అన్నప్పుడు వాక్కు ఏం చేస్తున్నది? అర్థాన్ని చెప్తోంది వాక్కు. అయితే అర్థం వాక్కు నుంచి దూరంగా ఉందా అంటే వాక్కు అర్థం కలిసే ఉన్నాయి, కానీ అర్థం తెలుసుకోవడానికి వాక్కు పనికొచ్చిందనమాట. అలాగని అర్థం నుంచి వాక్కు కానీ వాక్కు నుంచి అర్థం కానీ విడిబడి లేవు. అదేవిధంగా శక్తి ద్వారా శివుడు తెలియబడాలి అని అర్థం అన్నమాట. విమర్శ ద్వారా ప్రకాశం తెలియబడాలి అంటే వెలుగు ద్వారా జ్యోతి తెలియబడాలి అని. అలాగే సృష్టి అంతా విమర్శ రూపుడైన పరాశక్తి అయితే ఈ ప్రపంచంలో ఉన్న పరాశక్తిని తెలుసుకుంటే ఆ పరాశక్తి పరబ్రహ్మ స్వరూపము అని అర్థమవుతుంది. కనుక పరాశక్తిని గ్రహించడం వల్ల పరబ్రహ్మతత్వం పరిపూర్ణంగా మనకు తెలుస్తుందన్నమాట. ఇది వెలుగు ద్వారా జ్యోతిని గమనించినట్లుగా విమర్శ ద్వారా ప్రకాశాన్ని, ప్రకాశ విమర్శల ఏకత్వాన్ని, శివశక్తుల ఏకత్వాన్ని దర్శించాలి. ఇది చెప్తుంది కాశ్మీర శైవ సిద్ధాంతం. దీనిని ఆదిశంకరులు కూడా సౌందర్యలహరిలో ప్రథమ శ్లోకంలో చూపిస్తారు మనకి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అనే మాట వేశారు. శక్తి ఉన్నప్పుడే శివుడు సమర్థుడవుతున్నాడు అని. దేనికి సమర్థుడవుతున్నాడు? ప్రభవితుం అన్నారు. ఈ జగన్ నిర్మాణం చేయడానికి సమర్థుడవుతున్నట్టు శివుడు ఎప్పుడు? శక్తి ఉన్నప్పుడే అని. ఆ శక్తే లేనప్పుడు ఆయన స్పందించలేడు కూడా అన్నారు. నఖలు కుశల స్పందితుమపి, స్పందించడానికి కూడా ఆయన సరిపోట. నచేత్ ఏవం దేవ అన్నారు. ఆ దేవుడు స్పందించలేడు అని. ఇక్కడ దేవ అనే శబ్దానికి అర్థం ఏమిటంటే, దేవ అనే శబ్దానికి ప్రకాశ స్వరూపుడు అని అర్థం అన్నమాట. దివ్ అనే ధాతువు నుంచి దేవ అనే శబ్దం వచ్చింది. దేవ అంటేనే ప్రకాశ స్వరూపుడు. కనుక ప్రకాశ స్వరూపుడైన శివుడు స్పందించాలి అంటే శక్తి ఉండాలి అని. అంటే విమర్శ రూపిణి అయినటువంటి శక్తి చేతనే ప్రకాశ స్వరూపుడైన పరమేశ్వరుడు స్పందిస్తున్నాడు అని చెప్తున్నారు. కనుక ఈ విమర్శ వల్ల ప్రకాశం తెలియబడుతుంది అని. ఈ విషయాన్ని మనకి మాతృకా వివేకం అనేటువంటి మంత్రశాస్త్ర గ్రంథం చాలా చక్కగా వివరించింది. విమర్శ రూపిణి విద్య అనేటువంటి నామాలలో విమర్శ రూపిణి గురించి చెప్పుకుంటున్నాం. పూర్తిగా లలితా పరమేశ్వరి యొక్క స్వరూపమే ప్రకాశ విమర్శనాత్మకము అని. ప్రకాశ విమర్శనాత్మకం అంటే శివశక్త్యాత్మకము అని. శివుడు ప్రకాశము, శక్తి విమర్శము అని అర్థం. కనుక పరాశక్తిని విమర్శ రూపిణి అని చెప్తున్నారని కొంత వ్యాఖ్యానించుకున్నాం. అటు తర్వాత మాతృకా వివేకం అనేటువంటి మంత్రశాస్త్ర గ్రంథంలో ఈ ప్రకాశ విమర్శల గురించి చక్కటి విషయం తెలియజేశారు. అందులో వాచకేన విమర్శేన వినా కిం వా ప్రకాశ్యతే వాచ్యేనాపి ప్రకాశేన వినా కిం వా విముష్యతే అని చెప్పారు. వాచకేన విమర్శేన వినా, వాచకము వాచ్యము అని రెండున్నాయి. వాచకము అంటే తెలియజేసేది అని అర్థం. వాచ్యము అంటే తెలియజేయబడేది అని. తెలియజేసేది ఉంటేనే తెలియజేయబడేది అర్థమవుతుంది అని చెప్తున్నారు. అలాగే తెలియజేయబడేది ఒకటి ఉంటేనే తెలియజేయడం అంటూ ఒకటి ఉంటుంది అని చెప్పారు. ఎంత చక్కటి ఆలోచన, ఎంత జ్ఞానం ఉందో ఇందులో మనం గమనించాలి. వాచ్యం అంటూ ఒకటి ఉంటేనే వాచకమంటూ ఉంటేనే వాచ్యం అర్థమవుతుంది. కనుక వాచ్య వాచకములకు భేదము లేదు అని శాస్త్రం చెప్పారు. వాచ్య వాచకయో అత్యంత భేదాభావా అని. వాచ్యవాచకములకు భేదము లేదు అని. అదేవిధంగా తస్మాత్ విమర్శో ప్రకాశం సమపేక్షతే ప్రకాశశ్చ ఆత్మనో జ్ఞానే విమర్శం సమపేక్షతే అని చెప్పారు. అంటే ఈ విమర్శ యొక్క విస్ఫూర్తి వల్లే ప్రకాశం మనకి గోచరిస్తున్నదని, అందువల్ల ప్రకాశాత్మక బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని విమర్శ రూపిణి అని అంటున్నారు. ప్రకాశాత్మకుడు పరబ్రహ్మ, ఆయన్ని సాక్షాత్కరింపజేసే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే విమర్శ రూపిణి అని. ఈ విమర్శ రూపిణి అనే దాన్నే బ్రహ్మ విద్య అని ఉపనిషత్ పరిభాషలో చెప్తారు. బ్రహ్మ విద్య అని ఏదైతే చెప్పబడుతుందో అదే విమర్శ రూపిణి అంటే. అందువల్లనే విమర్శ రూపిణి అయినటువంటి శ్రీ విద్య బ్రహ్మ విద్య అవడానికి కారణం అదే. ఎందుకంటే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని అని అన్నారు, లేదా బ్రహ్మ విద్యా స్వరూపిణి అని కూడా వర్ణించారు. బ్రహ్మ విద్యా స్వరూపిణి, బ్రహ్మ విద్యా ప్రదాయిని అయినటువంటి పార్వతీదేవి జగదంబిక విమర్శ రూపిణి అని చెప్పబడుతుందన్నమాట. ఈ విధంగా విమర్శ రూపిణికి ఎంతో లోతైన అర్థం ఉంది. లౌకికంగా భావన చేసిన వివేక రూప జ్ఞానము
స్ఫురణ ఇవన్నీ కూడా విమర్శ రూపిణైనటువంటి పరాశక్తి వల్ల లభిస్తాయి. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే వివేకరూప జ్ఞానము ఒక స్ఫురణ మనకి కలుగుతుంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ విమర్శ రూపిణి అయినటువంటి తల్లి ఎవరు అనే దాన్ని స్పష్టం చేస్తూ తర్వాతి నామం విద్య అని చెప్పారు. విద్య అంటే ప్రధానంగా బ్రహ్మ విద్య అని అర్థం. ఈ విమర్శ రూపిణి అనేది బ్రహ్మ విద్య అని ఎప్పుడైతే తేటపడిందో బ్రహ్మ విద్యా స్వరూపిణి అని చెప్పడం విద్య అని తర్వాతి నామం. ఈ విమర్శ రూపిణియే విద్య అని. ఈ విద్యయే స్వరూపంగా కల అమ్మవారు కనుక విద్య అని అమ్మవారిని కీర్తిస్తున్నాం ఇక్కడ. ఈ కీర్తన విద్యాహి సా పరమా హి దేవి అని, పరమమైనటువంటి ఆ దేవియే విద్యాస్వరూపము అని. అమ్మవారి నామాల్లో కూడా ఆద్య అన్నారు. ఆద్య అన్నిటికీ మొదట ఉన్నటువంటి విద్యాస్వరూపమే అమ్మవారు అని. అలాగే దేవీ భాగవతం అందిస్తున్నటువంటి దివ్యమైన గాయత్రి మంత్రంలో కూడా సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నహ ప్రచోదయాత్ అని చెప్పాం. అక్కడ కూడా విద్య అనే శబ్దం ఉంది. అమ్మవారి యొక్క విద్యాస్వరూపమే మనకు కావాలి. అవిద్య విద్య అని రెండు ఉంటాయి. అవిద్య ఏం చేస్తుందంటే ఆత్మజ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. ఎందుకంటే పరమేశ్వరుడిగా గుర్తించలేకపోవడానికి కారణం ప్రకృతిగా చుట్టూ ఆవరించి ఉన్నటువంటి శక్తి. పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలైన జగత్తును మనం చూస్తున్నాం, కానీ పంచభూతాలకి ఆవల ఉన్న పరమేశ్వరుని మనం చూడలేకపోతున్నాం. పంచభూతాత్మకంగానే జగత్తు కనబడుతుంది. ఇలా పంచభూతాత్మకంగా కనబడ్డాన్ని అవిద్య అంటారు. అలా కాక పంచభూతాల్లో ఉన్న పరమేశ్వరుడు కనబడ్డాన్ని విద్య అంటారు. కనుక ఆయనని చూపించేది ఏదో అది విద్య అని. అక్కడ దీపం ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది? ఆ దీపం నుంచి వచ్చే వెలుగు వల్ల అక్కడ దీపం ఉందని తెలుస్తుంది మనకి. అయితే అక్కడ దీపం ఉందన్న విషయం ఎవరు చెప్పారు మనకి? దీపం నుంచి వచ్చే వెలుగే చెప్పింది. అంటే దీపమే తన గురించి తాను చెప్పుకుందనమాట. అంతేగాని దీపాన్ని మరొక వెలుగుతో మనం చూడక్కర్లే. దీపం నుంచి వచ్చే వెలుగు ద్వారానే దీపాన్ని పోల్చుకోగలం. అలాగే పరమేశ్వరుడి నుంచి ప్రసరింపబడే శక్తి ద్వారానే పరమేశ్వరుడిని మనం పోల్చుకోవాలి. అది అనమాట. అంటే పరమేశ్వరుడు యొక్క శక్తి వేరు కాదు. అలాగే అమ్మవారి ద్వారానే అయ్యవారు అర్థమవుతారు. అంటే అయ్యవారి యొక్క ప్రకటనమే అమ్మవారు అని అర్థం అనమాట. ఆ ప్రకటనమే విమర్శ రూపము. అదే విద్య. ఆయన్ని తెలియజేసేది ఆయన శక్తే. కనుక ఆయనని తెలియజేసే శక్తి ఏదైతే ఉందో దానికి విద్య అని. దేని ద్వారా విద్ అనేది జరుగుతుందో అది విద్ అంటే తెలుసుకొనుట అని అర్థం. విద్ అనే ధాతువుకి తెలుసుకొనుట జ్ఞానము. కనుక విద్య అంటే తెలుసుకునేది అని అర్థం, లేదా తెలియజేసేది అని అర్థం. ఈ విద్యలు లోకాలలో మామూలు వాటికి కూడా విద్య అంటాం, చదువులు అని. ఎందుకంటే అది కూడా ఒక విషయం గురించి మనకు తెలియజేస్తుంది కనుక చదువును కూడా మనం విద్య అని అంటుంటాం. ఎందుకంటే దాని ద్వారా మనం ఒక లౌకిక విషయం తెలుసుకుంటాం. లెక్కలు ఒక విద్య, లేదా విజ్ఞాన శాస్త్రం ఒక విద్య. అంటే గణితం అనేది తెలుసుకునేటువంటి దానికి ఆ జ్ఞానం పనికొచ్చింది కనుక గణితము కూడా విద్యే. అయితే ఇవి లౌకిక విద్యలు. పరమార్థ విద్య అంటే పరమేశ్వరుడు గురించి తెలియజేసే విద్య, పరబ్రహ్మ గురించి తెలియజేసే విద్య. ఏ విద్య అయినా అమ్మవారి యొక్క స్వరూపమే. పరమాణువు మొదలుకుని పరమాత్మ వరకు విస్తరించినటువంటి ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అంతా కలిపి విద్య అని పేరనమాట. పరమాణువు మొదలుకొని పరమాత్మ వరకు, అంటే వస్తు జ్ఞానం మొదలుకొని బ్రహ్మజ్ఞానం వరకు అన్ని జ్ఞానములు విద్యలే. ఏ జ్ఞానమైనా ముఖ్యమే, గొప్పదే. దేని గొప్పదనం దానిదే, దేని ప్రత్యేకత దానిదే. ఏది కావాలన్నా అమ్మవారి యొక్క స్వరూపము, అమ్మవారి యొక్క అనుగ్రహము అని గ్రహించాలి. అదేవిధంగా సర్వము లేని తెలివితేటలు అమ్మవారి యొక్క స్వరూపములు కనుక విద్య అంటే ఇంత విస్తృతి ఉందన్నమాట. అందుకే యయాతదక్షరమధిగమ్యతే సా విద్య అని శాస్త్రకారులు నిర్వచించారు. అసలైన విద్య ఏది అని అంటే లౌకిక విద్యలన్నీ నిజమే, కానీ లోకంతో పాటు పోతూ ఉంటాయి. ఒక విద్య ప్రయోజనం కొంతమేరకే ఉంటుంది, కానీ పరమ ప్రయోజనమే ఏదైతే ఉందో దాన్ని ఇచ్చే విద్య అసలైన విద్య అన్నారు. ఏదయ్యా పరమ ప్రయోజనం అంటే యయాతదక్షరం అధిగమ్యతే సా విద్య అన్నారు. దేనివల్ల అక్షరం తెలుస్తుందో అది విద్య అన్నారు. అక్షరం తెలియజేసేది విద్యట. అక్షరం తెలియజేసేది అంటే అక్షరాలు నేర్పేది విద్య అని అర్థం కాదు. అక్షరము అంటే క్షరము కానిది అని అర్థం, అంటే నాశనము లేనటువంటిది. ఏదయ్యా నాశనం లేనిది అంటే అజరహ అమరహ అయినటువంటి పరమాత్మతత్వమే అక్షరము. ఆ పరమాత్మతత్వము పరబ్రహ్మ జ్ఞానం ఒక్కటే అక్షరమైనటువంటిది అనమాట. ఆ అక్షర పరబ్రహ్మని ఏది తెలియజేస్తుందో అది విద్య అని అర్థం అన్నమాట. కనుక అక్షర విద్య అందరికీ కావాలి, ముఖ్యమైనది. ఏది నిజానికి అక్షర విద్య? బ్రహ్మ విద్య అక్షర విద్య. కనుక విద్య అని పేర్కొన్నది చోట బ్రహ్మ విద్య అని అర్థం తీసుకోవాలి అని చెప్తున్నారు. పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరి అని కూడా వర్ణించారు. అమ్మా
పరావిద్యగా అపరావిద్యగా కీర్తించబడుతున్న పరమేశ్వరువి నువ్వు అని అన్నారు. ఇంకొక చోట వర్ణిస్తూ మాయాకార్య వివేకేన వేత్తి విద్యా పరంజయ సా కళా పరమాజ్ఞేయ విద్య జ్ఞానక్రియాత్మిక. విద్య అంటే జ్ఞానము క్రియ ఈ రెండూ కలిసినది విద్యట. కేవలం తెలుసుకుంటే చాలదు, దాన్ని క్రియాత్మకంగా కూడా చూపించాలి. ఈ రెండు కలిపితే విద్య అన్నారు. ఆ జ్ఞాన క్రియాత్మకమైనటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్య అమ్మవారి యొక్క పరమ కళ, అమ్మవారి యొక్క పూర్ణస్వరూపము అని. ఇలాగా విద్య అనేక రూపములుగా వ్యాప్తి చెంది ఉంది. విమర్శ రూపిణి అంటే అర్థం ఏమిటో విద్య అన్న అదే అర్థం స్పష్టీకరిస్తున్నారన్నమాట. విద్య అంటే తెలియజేసేది అని. వెలుగు జ్యోతిని తెలియజేసినట్లుగా విమర్శ రూపిణి అయినటువంటి పరాశక్తి ప్రకాశ స్వరూపుడైన పరబ్రహ్మమును తెలియజేస్తోంది అని. కనుక విమర్శ రూపిణి విద్య అనే దాన్ని రెండు నామాలుగా కొందరు వ్యాఖ్యానిస్తే ఈ రెండూ కలిపి ఒక్క నామంగా కొందరు చెప్పారు. విమర్శ రూపిణి విద్య అని కూడా. మొత్తానికి రెండుగా తీసుకున్నా ఒక్కటిగా తెలుసుకున్నా తెలుసుకోవలసింది మాత్రం ఒక్కటే. విద్య అంటే పరబ్రహ్మమును తెలియజేయనిది అని. ఈ విధంగా విద్యలు పరాపర విద్యలుగా వ్యాప్తి చెందుతూ ఒకవైపు వేద విద్య. ఈ వేద విద్య ఎన్ని విధములుగా ఉందంటే మంత్రములు అంటే సంహితాశాస్త్రము, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు 4 విధాలుగా ఉంటుంది వేదం. అంతేకాకుండా ఋక్ యజు సామ అధర్వణ రూపములుగా ఉంటుంది వేదములు. ఈ వేదాలకి శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష కల్పములని 6 అంగాలు. మళ్ళీ అటు తర్వాత మను, పరాశర, యాజ్ఞవల్క్యాది స్మృతి శాస్త్రాలు. అటుపిమ్మట 18 మహాపురాణాలు, వాటికి మళ్ళీ 18 ఉపపురాణాలు, సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, నృత్యము, శిల్పము, ఇలాగ 64 కళలు. ఇవన్నిటికీ కూడా విద్యలు అని పేరు. ఈ విద్యలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. కనుక విద్య అంటే ఇన్ని రూపములతో ఉన్నటువంటి తల్లి అని అర్థం అన్నమాట. ఈ విధంగా విద్యానామం తర్వాత చెప్తున్న నామం వియదాది జగత్ప్రసూహు అని. అంటే విమర్శ శక్తి ఎలా వస్తున్నదో చక్కగా చెప్తున్నారన్నమాట ఇక్కడ. విమర్శ రూపిణి అనేటువంటి ఆ విద్యాశక్తి ఈ విశ్వంగా వ్యాప్తి చెంది ఉంది. కనుక ఆ విద్యాశక్తి నుంచే విశ్వం ఆవిర్భవించిందనమాట. కనుక విశ్వ ఆవిర్భావానికి మూలం ఏమైంది? విమర్శ రూపిణి అయిన అమ్మవారు మూలమయ్యారు. మూలం అవడాన్నే కనడం అంటారు. అంటే ప్రసవించడం, కారణం అవ్వడం అని. పుట్టిందనమాట. ఆ విమర్శ రూపిణైన శక్తి నుంచే ప్రపంచం పుట్టింది. కనుక ఈ ప్రపంచము యొక్క పుట్టుకకి కారణము అయినటువంటి దాన్ని తల్లి అన్నామన్నమాట. ఎవరైతే పుట్టిస్తారో వారిని తల్లి అన్నారు కదా. అలాగే ఈ ప్రపంచాన్నంతటిని పుట్టించినది ఈ విమర్శ రూపిణి, కన్న తల్లి అన్నమాట. కనుక అమ్మ అని ఎందుకన్నారు? ఈ సమస్త జగత్తుని కన్నది గనక అని. ఈ విమర్శ రూపిణి అయిన పరాశక్తే కన్నది. దేన్ని కన్నది? వియదాది జగత్ ప్రసూహు. ప్రసూహు అంటే ప్రసవించే శక్తి అని అర్థం అన్నమాట. జగత్ ప్రసూహు, జగత్తుని ప్రసవించినది అని అర్థం. ఏమిటి జగత్తు? వియదాది అన్నారు. వియత్ అంటే ఆకాశము, ఆది అంటే మొదలైన అని అర్థం అన్నమాట. ఆకాశము మొదలైనటువంటి జగత్తుని ప్రసవించిన తల్లి అని. జగత్ప్రసూతిక అని అమ్మవారికి పేరు. కొన్ని చోట్ల ఈ నవరాత్రులు అవి జరిగేటప్పుడు అవతారాలు వేసేటప్పుడు జగత్ప్రసూతిక అవతారం వేస్తారు. అంటే బాలెంతరాలి అవతారం వేస్తారట. అమ్మ బాలెంతరాలుగా ఉన్నది. అయితే బాలెంతరాలంటే ఎవరిని కన్నదని బాలెంతరాలు? ప్రపంచాన్ని కన్నది కనుక బాలెంతరాలుట. కనుక జగత్ప్రసూతిక, జగత్తుని కన్న తల్లి అని. అందరికీ, జగత్తులో ఉన్న అందరికీ అమ్మవారు అమ్మా అని పిలుస్తున్న అమ్మల గన్నయమ్మ అని ఎందుకు అంటున్నామో ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది. ఈ ప్రపంచాన్ని కన్న తల్లి ఆ విమర్శ రూపిణైన పరాశక్తి నుంచి జగత్తు ఆవిర్భవించిందనమాట. ఈ జగత్తు ప్రపంచము అన్నాం. ప్రపంచము అంటే ప్రకృష్టంగా విస్తరించిన పంచతత్వములు కలది అని. పంచతత్వములు అంటే పంచభూతాత్మకములైన తత్వములు. వియత్ ఆది అన్నారు. వియత్ ఆది అంటే ఆకాశము మొదలైన అని చెప్పడంలో ఆకాశం ప్రథమభూతం. ఆకాశం నుంచి మిగిలిన భూతములన్నీ పుట్టాయి. కనుక వియదాది అంటే ఆకాశము మొదలైనటువంటి పంచభూతాత్మకమైన జగత్తుని కన్న తల్లి అని. ఈ విషయం మనకి వేదం చాలా స్పష్టంగా చెప్పింది. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధోభ్యో అన్నం అన్నాత్ పురుష అని వేదం సృష్టి క్రమాన్ని చాలా చక్కగా చెప్పింది. తస్మాద్వా ఏతస్మాత్. తస్మాత్ అంటే తత్ అనేటువంటి అనిర్వచనీయమైన ఏ పరాశక్తి ఉందో
ఆ పరాశక్తి నుంచి, లేదా ఏతస్మాత్ దీని నుండి అంటున్నారు. అంటే తత్ అనేది ఎక్కడో దూరంగా లేదయ్యా అని చెప్పడానికి ఏతస్మాత్ సర్వవ్యాపకమైన ఆ పరబ్రహ్మ యొక్క శక్తి నుంచి, అదే ఆత్మ అంటే. ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ, సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క శక్తి, విమర్శ రూపిణీ శక్తి, అదే వ్యాపక శక్తి. విమర్శ రూపిణీ శక్తి అంటేనే వ్యాపక శక్తి అని అర్థం అన్నమాట. ఆ వ్యాపక శక్తి నుంచి ఆకాశ సంభూత, ఆకాశం ఏర్పడింది. ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది. వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నము, అన్నము నుంచి జీవుడు, పురుషుడు ఏర్పడ్డాడు అని సృష్టి క్రమాన్ని చెప్పినదనమాట. కనుక ఆకాశం మొదలుకొని పురుషుడి వరకు ఉన్న ఈ సమస్తమైనటువంటి సృష్టికి హేతువైనటువంటి పరాశక్తి వియదాది జగత్ప్రసూహు అని కీర్తించబడినది. విమర్శ రూపిణీ విద్య వియదాది జగత్ప్రసూహు అని విమర్శ రూపిణీ విద్య గురించి చెప్తున్నా. ఈ నామముల వరుస అంతా కూడా విమర్శ రూపిణీ విద్య లేదా కాత్యాయని విద్య అని చెప్పబడుతున్నది. ఒక మంత్రశాస్త్ర విశేషం ఇందులో ఉంది అని ప్రస్తావించారు వ్యాఖ్యాతలు. ఈ విమర్శ రూపిణి అయిన విద్య వల్లనే ఈ జగత్తంతా ఆవిర్భవించి నడుస్తున్నది అని చెప్పడానికి విమర్శ రూపిణీ విద్య వీదాది జగత్ప్రసూహు అని చెప్తారు. అయితే ఇది తెలుసుకుని సర్వ విశ్వముకు కారణము అమ్మవారే అని గ్రహించి అమ్మవారిని ఉపాసించడమే విమర్శ రూపిణీ విద్యను ఉపాసించడం అంటే. ఇలా ఉపాసించితే వచ్చే ఫలితం ఏమిటి అనేది ఈ ఫలశ్రుతి కూడా చెప్పాలి. వశిన్యాది వాగ్దేవతలు ఈ నామాలను ఎలా కూర్చారు అంటే ఒక్కొక్క మంత్రశాస్త్ర విశేషాలని కొన్ని నామాల్లో పొదిగించారు. ఒక్కొక్క మంత్ర విద్యని కొన్ని నామాల్లో చేర్చారనమాట. అలాగే పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన నుంచి కూడాను కాత్యాయని విద్య లేదా విమర్శ రూపిణీ విద్య చెప్పబడుతుంది. ఆ చెప్పబడేటప్పుడు ఆ విద్యను ఉపాసించినందువల్ల వచ్చే ఫలితం కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇలా ఈ నామాలన్నీ మనం అనడం వల్ల ఆ కాత్యాయని విద్యలో ఏ శక్తి ఉందో ఆ శక్తి మనకు వస్తుందన్నమాట పారాయణ చేసేటప్పుడు. అది ఇందులో ఉన్న రహస్యం. ఇప్పుడు ఈ విధంగా అమ్మవారిని ఉపాసిస్తే వచ్చే ఫలితం ఏమిటి అంటే సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి అన్నారు. అన్ని రకముల వ్యాధుల్ని తొలగించుతుంది, అన్ని రకముల మృత్యువులని నివారిస్తుంది అని చెప్తున్నారు. ఈ నామాల్లో మళ్ళీ విశిష్టత, ఆలోచిస్తున్న కొద్దీ అందమైనటువంటి భావాలు ఇందులో ఉన్నాయి. సర్వవ్యాధి ప్రశమని, అన్ని రకముల వ్యాధులను కూడా ప్రశమనము చేయునది అని. ఉపశమనము ప్రశమనమును రెండున్నాయి. శమనము అంటే తొలగించుట, శాంతింపజేయుట అని అర్థం అనమాట. అంటే అణచివేయడం, తీసివేయడం, వీటిని శమనం అంటాం, లేదా నశింపజేయడం. ఇప్పుడు ఉపశమనము అంటే కాసింత తగ్గించడం అనమాట, పూర్తిగా నశింపజేయడం లేదు అక్కడ. ఏదో ఉపశమనం, తలనొప్పి వచ్చింది, ఆ తలనొప్పికి ఏదో మందు పెడితే ఉపశమనం అయింది మనకి, కానీ ప్రశమనం కాలేదు. ప్రశమనం అంటే మళ్ళీ ఎప్పుడు తలనొప్పి రాకూడదు మళ్ళీ. అలా పూర్తిగా ఒక వ్యాధిని తొలగించడానికి ప్రశమనం, ప్రకృష్టంగా శమింపజేయడం ప్రశమనం అనమాట. ఇప్పుడు అమ్మవారిని ఆరాధించడం వల్ల ఏం జరుగుతుందంటే సర్వవ్యాధి ప్రశమని, అన్ని రకములైన వ్యాధులని నశింపజేస్తుంది అని. మనకు ఎప్పుడైనా ఒక వ్యాధి వస్తే ఆ వ్యాధి చాలా కష్టంగా, చాలా నష్టంగా, ప్రపంచంలో ఎవడికి ఈ బాధ రానంత బాధపడిపోతాం మనం. ఈ బాధ తొలగాలి అనుకుంటాం, తొలగిపోతుంది. కానీ ఇంకెన్ని రకాల బాధలు ఉన్నాయో, రావాల్సి ఉన్నాయో మనకు తెలియదు. అలాగే వ్యాధులు అనేక రకాలు. చూడ్డానికి ఒక్క శరీరమే కానీ ఈ శరీరంలో ఎన్ని అవయవాలు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క లక్షణం, ఆ లక్షణంలో అవకతవకలు జరిగితే వ్యాధులు. ఎన్ని రకముల వ్యాధులు శరీరానికి ఉన్నాయో, అందుకోసమే కదా వైద్యశాస్త్రం పుట్టింది. ఇవి శరీరానికి సంబంధించిన వ్యాధులు. ఇంకొకటి మానసిక వ్యాధులు ఉంటాయి. ఇవి ఉన్నాయే, ఇవి చాలా భయంకరమైనటువంటి. అందుకే ఆది వ్యాధి, విశేషములైనటువంటి బాధలు ఇవన్నీ. వ్యాధి అంటేనే బాధలు అని అర్థం అన్నమాట. ఈ బాధలు శారీరకములు, మానసికములు అని రెండు విధాలు. ఈ మనస్సులో అనేక రకములైన బాధలు ఉంటూ ఉంటాయి. మానసిక వ్యాధులు చాలా చెప్తారు. మనకి మానసిక వ్యాధులు అంటే పిచ్చి మొదలైనవే మానసిక వ్యాధులు అనుకుంటాం. అంతేకాదు, మానసిక వ్యాధులు ఏమిటి అంటే తీవ్రమైన కోపము, అనవసరపు కంగారు, అలాగే పనికిమాలిన కోరికలు, నిరంతరం దిగులు, ఇవి కూడా వ్యాధుల కిందే లెక్క. అయితే లోకంతో పాటు నార్మల్ లైఫ్ అంటే సాధారణ జీవితం గడపడానికి ఇబ్బంది లేకుండా ఉన్నదాన్ని మనం వ్యాధిగా పరిణమించాం. అంటే ఒకటి తీవ్రమైన కోపిస్తున్నాడు అనుకోండి, వాడు లోకంతో ప్రవర్తించడానికి వాడికి ఏ ఇబ్బంది ఉండదు, అందువల్ల అది వ్యాధి అని అనుకోం మనం. ఎప్పుడైతే లోకం సాధారణ జీవితానికి అసాధారణంగా కనబడుతుందో అలాంటి స్థితిలోనే మానసిక వ్యాధి అని పేరు పెట్టి పిచ్చివాడంటాం. కానీ మనస్సులో కోపం కానీ ఉంటే ఒక వ్యాధి ఉన్నట్టే, జబ్బు ఉన్నట్టే. కోపము, తాపము, అలాగే కోరికలు,
ఇవన్నీ కూడా వ్యాధులే, మానసిక దుర్బలత్వము అన్నమాట. కోపం కూడా దుర్బలత్వం వల్ల వస్తుంది, అసహనం వల్ల వస్తుంది. కనుక ఆ దౌర్బల్యం ఎప్పుడూ పనికిరాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని. క్షుద్రమయ్యా హృదయ దౌర్బల్యం, పిరికితనం కూడా వ్యాధి అనమాట. పిరికితనము, భయము, కోపము ఇవన్నీ కూడా వ్యాధులు, మానసిక వ్యాధులు. ఈ శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు వీటిని ఆది వ్యాధులు అని అంటాం. వీటన్నిటినీ తొలగించాలి అంటే సత్యం తెలియాలి. సత్యం తెలిస్తే వ్యాధి ఉండదు. అంటే ఇందాక చెప్పినట్లు మానసికమైన వ్యాధులు ఎప్పుడు పోతాయి? సత్యం తెలిస్తే మానసిక వ్యాధి పోతుంది. సత్యం తెలియడం అంటే విమర్శ రూపిణి అనే విద్య ఎప్పుడైతే అర్థమైందో ప్రపంచమంతటికి కారణం ఆ తల్లి అని తెలిసింది ఎప్పుడో ప్రపంచమంతా కూడా అమ్మ యొక్క కరుణా విలాసం అని తెలుస్తుంది. అమ్మ కరుణ అని గుర్తించేమిప్పుడో మనస్సులో ఇంకా వికారాలు ఉంటాయా? భయము, కోపము ఇత్యాదులు ఉండవు, దిగుళ్ళు ఉండవు, దుఃఖాలు ఉండవు. అంటే మానసికములైన వికారాలు పోయినట్టే కదా. కనుక అసలు పోవలసినవి ఈ అజ్ఞాన జనితములైనటువంటి వ్యాధులు పోవాలి. అది పోగొట్టే శక్తి విమర్శ రూపిణి విద్యలో ఉంది అని అర్థం. అదే కాక ఐహిక పరంగా చూసినా కూడా అమ్మవారిని ఆరాధించే వారికి శారీరక రోగాలు కూడా తొలగుతాయి. రోగాలను పోగొట్టేటువంటి శక్తి అమ్మవారికి ఉంది. రోగానశేష నపహంసితుష్ట అని సప్తశతిలో అంటే దేవీ మహాత్మ్యంలో చెప్పారు. రోగానశేష నపహంసితుష్ట. అమ్మవారు కానీ ప్రీతి చెందేరా ఉపాసన వల్ల అమ్మవారికి సంతోషం కానీ కలిగితే అలా ఉపాసించిన వాడిని, పూజించిన వాడిని, ఆశ్రయించిన వాడిని అనుగ్రహిస్తారట. ఎలా అనుగ్రహిస్తారంటే రోగానశేషానపహంసి, రోగములను సమూలంగా నాశనం చేస్తారట. ఎటువంటి వ్యాధులు, శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు లేకుండా చేస్తారు అని వర్ణించారు. కనుక లౌకికంగా మనం చూస్తే శారీరక వ్యాధుల్ని, మానసిక రుగ్మతల్ని పోగొట్టడమే కాక పారమార్థికంగా చూస్తే మనస్సులో ఉన్న అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తారు అని. కొన్ని వ్యాధులు గుర్తించడమే కష్టం. ఆ వ్యాధులతోనే కొందరు వెళ్ళిపోతూ ఉంటారు లోకంలో. తర్వాత ఎప్పుడో గుర్తించడానికి ఫలానా వ్యాధి ఉంది అంటే అయ్యో తొలగించుకోవడం ఎలాగాని ఆలోచిస్తారు. అలాగే మనెవరం గుర్తించని ఒక వ్యాధి మనలో ఉంది. అది వ్యాధి అని చెప్పినా అంగీకరించాం. ఆ వ్యాధి ఏది అంటే అజ్ఞానము అనేటువంటి వ్యాధి, అవిద్య అనే వ్యాధి. ఈ వ్యాధే పుట్టుక చావు అనే జనన మరణ పరంపరలు అనేటువంటి సంసార రోగాలకి కారణమవుతుంది వ్యాధి. ఆ వ్యాధిని తొలగించుకోవాలి అనే బుద్ధి ఎప్పుడు పుడుతుంది? వ్యాధి అంటూ ఒకటి ఉన్నదని తెలిస్తే కదా. కనుక నేను అవిద్యలో కొట్టుకుపోతున్నాను, నాకు ఇంకా ఈ జనన మరణ పరంపర చాలు అని అమ్మవారిని కానీ ఆశ్రయిస్తే ఈ జనన మరణ పరంపర అయిన రోగాన్ని, ఆ రోగానికి హేతువైన అవిద్య అనే వైరస్ని ఆవిడ తొలగిస్తారట. అందుకే ఈ వ్యాధిని తొలగించమని భగవంతుని ప్రార్థించాలి. అందుకే భవరోగ భేషజ అని, అలాగే భవరోగ వైద్య అని పరమేశ్వరుడికి పేరు. సంసార వైద్య అన్నారు. సంసారానికి వైద్యుడు. సంసారం అంటే భవరోగం. భవరోగం అంటే ఈ ప్రపంచంలో ఈ బ్రతుకు అనే రోగంట. ఈ బ్రతుకులో ఉన్న ఈ అజ్ఞానజనితమైన ఈ రోగాన్ని తొలగించగలిగే ఏకైక వైద్యుడు ఎవడయ్యాట? భగవంతుడే. ఆయన తొలగించగలడు. అందుకే నిర్వాణం భేషజం భిషక్ అని విష్ణు సహస్రనామం స్తోత్రించిన దాన్ని. భిషక్ అంటే డాక్టర్ అని అర్థం. ఉపనిషత్తు కూడా భిషక్తమం త్వాం భిషజాం శృణోమి అని వర్ణించింది. భిషక్తమం త్వాం భిషజాం శృణోమి. వైద్యుల్లోకెల్లా గొప్పవాడు, తర్వాత ఔషధ స్వరూపుడైన పరమేశ్వరునికి నమస్కారము అని. అదేవిధంగా రుద్ర నమక మంత్రాల్లో కూడా ప్రథమో దైవ్యో భిషక్ అని వర్ణించారు. దేవతలకు కూడా మొదటివాడైన దేవదేవుడైన రుద్రుడు భిషక్ వైద్యుడు అని. ఆ రుద్రుడు, ఆ నారాయణుడు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే కనుక అమ్మవారు కూడా గొప్ప వైద్యురాలు. అందుకే సర్వవ్యాధి ప్రశమని, అన్ని వ్యాధులను తొలగించగలిగే గొప్ప డాక్టర్ ఆవిడ. ఎటువంటి డాక్టర్ అంటే ప్రపంచానికే వైద్యురాలు మాత్రమే కాదు, రుద్రుడికి కూడా వైద్యురాలు అన్నారు. శివా రుద్రస్య భేషజీ, శివుడికి మందు, అదేవిధంగా శివుడికి కూడా వైద్యము అమ్మవారేట. శివుడికి మందు అమ్మవారు అని చెప్పారు. ఎలా శివుడికి మందు అంటే మరి ఆయన విషంతా కూడా క్షేమంగా ఎలా ఉండగలిగాడు? ఆయన యొక్క శక్తి వల్ల కదా ఉండగలిగాడు. అలాగా ఆ శక్తి వల్ల ఆయన చేయగలిగినప్పుడు ఆ శక్తి ఆయనకు మందు అయింది కదా, ఆయన శక్తి ఆయనకు మందు అయింది అని చెప్పారనమాట. కనుక పరమేశ్వరునికి కూడా మందులా పనిచేసినటువంటి ఆ జగదంబిక ఈ సంసారంలో కొట్టుకుపోయే జీవులకి, అమ్మ ఈ ప్రపంచం అనేటువంటి సంసారంలో కొట్టుకుపోతున్నావు, నువ్వే రక్షించాలి, అవిద్యను తొలగించాలి అని ఆశ్రయిస్తే అవిద్యని సమూలంగా నాశనం చేసి కైవల్యం అనేటువంటి స్థితిని ఇస్తుంది. కనుక సర్వవ్యాధి ప్రశమని అన్నారు. సాధారణంగా వ్యాధి అంటే
అన్వాంటెడ్ మెటీరియల్ మనలో చేరిపోవడమే. ఒక అవయవం, ఆ అవయవంలో ఏవి అవసరమో అది ఉంటాయి. అది కాక అనవసరమైనవి చేరిపోతే దాన్ని చికిత్స చేసి తొలగించవలసిందే. అలాగా మనది కానిది మన దగ్గర చేరిపోతే అది వ్యాధి. అది బాగా గమనించవలసిన విషయం. మనం మనది కాని దాన్ని చాలా మనలో పెట్టుకున్నాం. ఇది తాత్వికంగా ఆలోచన చేస్తే ఆత్మ అనేటువంటిది ఉన్నది. ఆ ఆత్మకి ఆత్మయే చాలు. అలాంటిది అనాత్మ విషయాలు చాలా తీసుకున్నాం. ఆత్మేతరమైన విషయములు. ఆత్మేతర విషయములు అంటే ప్రపంచ విషయ వాసనలు, ఇవన్నీ ఆత్మేతర విషయములు. ఈ ఆత్మేతర విషయాలన్నీ చేరిపోతే ఆత్మ మరుగున పడిపోతుంది. ఆత్మ మరుగున పడిపోవడమే అవిద్య అనేటువంటిది. ఈ అవిద్యే రోగం అన్నమాట. తనది కానిది చాలా చేరిపోయింది కనుక ఆ చేరిపోయిందంతా తీయాలి. అన్వాంటెడ్ మెటీరియల్ అంతా తీసేయాలి. తీసిస్తే వ్యాధి పోయినట్టే. అదేవిధంగా ఆత్మేతరమైనటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి ఆత్మ యొక్క స్వాభావికమైన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కలిగించేటువంటి శక్తి అమ్మవారు గనక సర్వవ్యాధి ప్రశమని. ఎవరది? విద్యాశక్తి ఆ పని చేయగలదు. విద్య వల్లే వ్యాధి పోతుంది. కనుకనే విమర్శరూపిణి విద్య సర్వవ్యాధి ప్రశమని అయిందనమాట. అటు తర్వాత వ్యాధి పోయింది ఎప్పుడో మృత్యువు ఉండదు. ఇప్పుడు మృత్యువుని పోగొడుతుంది అంటున్నాడు. ఇక్కడ రెండు అర్థాలు మనం ప్రతిసారి తీసుకోవాలి. ఒక అర్థం ఇహానికి సంబంధించేదైతే రెండవ అర్థం పరమార్థానికి సంబంధించింది. సాధారణంగా లౌకికులందరూ ఇహానికి సంబంధించిన అర్థమే తీసుకుంటారు. సర్వవ్యాధి ప్రశమని అంటే రోగాలు తగ్గించే తల్లి కనుక అమ్మవారిని నమస్కారం పెడతాం. సర్వమృత్యు నివారణి అంటే చావు రాకుండా చేస్తుంది కనుక అమ్మవారిని నమస్కరిస్తామని. సంతోషమే, ఈ పని చెయ్యదని కాదు, ఇవి చేస్తుంది అమ్మవారు. కానీ అక్కడితో ఆగలేదు. అసలు జబ్బు పోగొట్టాలి, అసలు మృత్యువును పోగొట్టాలి. ఆ అర్థం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది విద్య, విమర్శరూపిణి విద్య. అందువల్ల పరమార్థం, వేదాంతం యొక్క లక్ష్యం గ్రహించాలి మనం ఇక్కడ. అప్పుడే ఇది ఆత్మవిద్య, బ్రహ్మ విద్య అని అర్థమవుతుంది. లేకపోతే కేవలం మంత్రము, పూజ, పునస్కారం, ఏదో ఫలితం వస్తూ పుచ్చుకోవడం అనేటువంటి వ్యాపార పద్ధతి అయిపోతుంది. ఇప్పుడు సర్వమృత్యు నివారిణి అని చెప్తున్నారు. సర్వమృత్యు నివారిణి, అన్ని రకములైన మృత్యువులను నివారింపజేసేదేని. చూశారా ఈ మాటలో ఎంత గొప్ప చమత్కారం ఉందో. మామూలుగా మృత్యు నివారిణి అంటే చాలు, ఎందుకంటే మనందరికీ తెలిసి ఒకటే చావు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? సర్వమృత్యు నివారిణి అని చెప్తున్నాడు. సర్వమృత్యు నివారిణి అంటే అన్ని రకముల మృత్యువులుట. ఓహో, ఇన్ని చావులు ఉన్నాయా? ఒక్క చావును మనం అనుకుంటుంటే ఇన్ని చావులు ఉన్నాయా? సాధారణంగా ఒకే చావు అనుకుని ఆ చావు నుంచి తప్పించుకోవడానికి కదా మనం నిరంతరం ప్రయత్నిస్తుంటాం. కాదుట, ఎన్నో రకాల చావులు ఉన్నాయట. అది గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది ఎన్ని మార్లు చస్తూ బతుకుతున్నామో, బతుకుతూ చస్తున్నామో. ఇన్ని రకముల చావులు ఉన్నాయని చెప్తున్నారు. చావు అంటే అజ్ఞానం అనే అర్థం. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అని జూలియస్ సీజర్ నాటకంలో గొప్ప మాట ఒకటి అంటాడు షేక్స్పియర్ కూడా. అదేమిటంటే, పిరికివాడు మాటిమాటికి చస్తాడు, ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు అన్నాడు. ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడంటే అర్థం వాడికి శరీరం నశించిపోయినప్పుడు నశించిపోతాడు అంతే. కానీ పిరికివాడు మాటిమాటికి చస్తుంటాడు అంటే భయంతో చస్తాడనమాట. భయమే చావు. ఈ భయం ఉందే, దాంతో చచ్చే చావు వచ్చిందనమాట మనకి. ఈ భయం వల్ల ప్రతి క్షణం చస్తూ ఉంటాం మనం. కనుక పిరికితనం, భయం, ఇవి చావులు. ఈ చావుల నుంచి బయటపడాలి మనం. ఇంకా అనేక రకములైన చావులు చెప్పబడుతూ ఉంటాయి మనకి. మన జీవితాన్ని గమనిస్తే ఎన్ని రకాల చావులో గమనిస్తాం. అసలు బ్రతుకే అనేక రకముల చావుల సమూహం అయిపోయింది. ఒక్క చావు పాపం బ్రతుకునే ఫినిష్ చేస్తుంది. కానీ ఇన్ని రకాల చావులు ఉన్నాయో బ్రతుకులో మాటిమాటికి వస్తూ ఉంటాయట. ఇన్ని రకముల చావులని పోగొట్టించగలిగే శక్తి అమృత స్వరూపిణి అయిన అమ్మవారికి ఉన్నది. అటువంటి తల్లికి నమస్కారము. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.